దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సమయం ఇచ్చిన మరి స్నేహితులకి అలాగే పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఎక్కువ పరిచయం పెట్టుకోను కానీ వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరికీ పేపర్స్ అందినయా? అందరికీ నా వాయిస్ వినపడుతుందా? బయట కూర్చున్న వారికి వినపడుతుందా? బయట ఎంతమంది ఉన్నారు? మరి ముగ్గురు ఉంటే సీట్లు ఉన్నట్టున్నా ఇక్కడ. వస్తున్నారా? వస్తే పర్లేదు, కొంచెం ముందుకు జరుగుతారు. నేను ఎందుకు మైక్ బంద్ చేశానో అర్థమైందా మీకు? నేను మైక్ ఎందుకు బంద్ చేయించాను తెలీదు. ఇప్పుడు నా వాయిస్ క్లియర్గా వినపడుతుంది కదా? మైక్లో అవుతే ఏదో గంభీరంగా ఉన్నట్టుంటది, చాలా స్పష్టంగా. ఇది మనం ఈరోజు బైబిల్ జ్ఞానము అనేది కొన్ని మాటలు మనం తెలుసుకోబోతున్నాం. ఏంటండి? బైబిల్ జ్ఞానమైన మాటలు. బైబిల్ గురించి మరి కొన్ని మాటలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మొదటగా బైబిల్ గ్రంథము అంటే ఏంటి? రాసుకోండి, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. బైబిల్ గ్రంథం అంటే ఏంటి? బైబిల్ గ్రంథము అనేది ఇక్కడ దాదాపు పాత నిబంధన, కొత్త నిబంధన. మీరు జాగ్రత్తగా వినండి, మళ్ళీ సగంలో వినడానికి మళ్ళీ ఛాన్స్ ఉండదు. ఓకే, పాత నిబంధన, కొత్త నిబంధన. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇన్ని రెండా? చెప్పాలి. 39, 27 కొత్త నిబంధన. ఓకే, అయితే ముందుగా మనం ఈ పుస్తకంలో చూసుకున్నట్లయితే ఆది కాండము, మీకు వాక్యం చెప్పట్లేదు నేను. ఓకే, ఆది కాండము. ఈ ఆది కాండము అనేది ఈ ఖండాల ప్రకారంగా ఎన్ని ఖండాలు? 5 ఖండాలు ఉన్నాయి. 5 ఖండాలు. ఈ 5 ఖండాలు ఏమంటారు? దీన్ని పంచఖండాలు అంటారు. ఈ పంచఖండాల వివరణ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. మొదటిగా ఆది కాండం మొత్తం వివరణ సృష్టిని, మానవుల చరిత్ర మరియు ఇశ్రాయేలీల పూర్వీకుల గురించి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది ఆది కాండంలో? నేను చదివినప్పుడు మీరు వినండి. ఇక్కడ ఏంటంటే సృష్టి, మానవుల చరిత్ర మరియు ఇశ్రాయేలీల పూర్వీకుల గురించి తెలుస్తుంది. దేంట్లో తెలుస్తుంది? ఆది కాండంలో తెలుస్తుంది. మరి నిర్గమ కాండంలో ఏం తెలుస్తుంది? ఇక్కడ చూసినట్లయితే నిర్గమ కాండంలో మొత్తం వివరణ ఇశ్రాయేలీలకు ఐగుప్తుల నుండి విడుదల అయ్యే కథను మరియు మోషేకు దేవునికి ద్వారా ధర్మశాస్త్రము విడుదలయ్యింది. ఓకే, ఈ రెండిట్లకి అంటే ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క స్పెషల్. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇది ఏం చెప్పాను నేను? ఆది కాండం దేనికి సంబంధించింది? ఏమా? సృష్టి గురించి, తర్వాత మానవుల గురించి. ఇది రాసుకోండి, నేను అడిగితాను మధ్య మధ్యలో. మీరు రాస్తున్నారు లేదా? రాయకపోతే వినండి, రాయడం రాకపోతే జాగ్రత్తగా వినండి. ఓకే, సరిపోతుంది. రెండోది నిర్గమకాండంలో వచ్చేసిన ఈ ఖండానికి ఇశ్రాయేలీలకి ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి. తర్వాత ఇక్కడ చూసినట్లే మోషే దేవుని ద్వారా ధర్మశాస్త్రం మనకి లభించింది. రెండోది నిర్గమకాండంలో. అయితే మూడోది వచ్చేసి లేవియా కాండము. ఈ లేవియా కాండంలో ఏం సూచిస్తుందంటే ఆరాధన నియమాలు. లేవియా కాండంలో ఏమి సూచిస్తుంది? ఆరాధన క్రమము మరియు పరిశుద్ధత సంబంధమైన విషయాలన్నీ కూడా వివరిస్తుంది. ఇది ఏ కాండం? లేవియా కాండం. ఓకే, లేవియా కాండం ఇది వివరిస్తుంది. తర్వాత నాలుగవది సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండం మొత్తం వివరణ ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణము మరియు వారి సంఖ్యను గూర్చి వివరిస్తుంది. ఏంటిది? సంఖ్యాకాండం. నన్ను ఫాలో అవ్వాలి. నన్ను ఫాలో అవ్వలేదంటే మాత్రం కొంచెం బ్రేక్ అయిపోద్ది అనమాట. కొంచెం కూర్చోండి త్వరగా. చూడండి, వందనాలండి.
సంఖ్యాకాండం మొత్తం వివరణ ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం మరియు వారి సంఖ్య అంటే వారి జనాభా గురించి వివరిస్తుంది. ఏ గ్రంథం ఇది? సంఖ్యాకాండము. తర్వాత 5వది వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండము. ఈ ద్వితీయోపదేశ కాండము మొత్తం వివరణ ఏమవుతుందంటే మోషే ఇశ్రాయేలీయులకు చివరిగా చేసిన ఉపదేశము వివరిస్తుంది. ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఐగుప్తుని తీసుకొచ్చి ఇక్కడ ఏమైందని ఆఖరిగా చివరిగా చేసిన ఉపదేశము, వాళ్ళకి చివరిగా మాటలు ఏదైతే మాట్లాడాడో ఇశ్రాయేల్ ప్రజలతో ఆ మాటలన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. ఇది షార్ట్ కట్ లో మీకు 5 పుస్తకాలు అంటే 5 కాండాలు వివరణ ఇచ్చానా లేదా? అవునా? ఇవి క్లుప్త వివరణ. ఇంకా దీంట్లోకి వెళ్తే ఇంకా లోతుకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. అయితే ఇంకోటి చూసినప్పటికీ ఈ పంచకాండాలు అంటే 5 ఉన్నాయి. తర్వాత ఇంకోటి వచ్చేసి చారిత్రక గ్రంథాలు. అర్థమైందా? చారిత్రక గ్రంథాలు. మీరు ఒక చిన్న విషయం చెప్తా, మీకు సింపుల్ గా అర్థం కావాలంటే బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పేజీ ఉంటుంది చూసారా? పుస్తకంలో నామక్రమము అధ్యాయములు అనే దాంట్లో మీరు టిక్ పెట్టుకుంటే సరిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఆ పాత నిబంధన గ్రంథమే. దీంట్లో ఏం చేస్తారంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇది అండర్లైన్ చేసుకున్న తర్వాత ఈ 5 పంచకాండాలను రాసుకోండి. సింపుల్ గా అవగాహన ఉంటది. ఏమని రాసుకుంటున్నారు? పంచకాండాలు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే చారిత్రక గ్రంథాలు. ఓకే, చారిత్రక గ్రంథాలు అంటే మీకు ఏం తెలుస్తుంది? చరిత్ర మనకు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు పెద్దలు ఎలా బ్రతికారో, దేవుణ్ణి ఎలా ఆరాధించారో, దేవుడు చెప్పిన మాటలు ఎలా విన్నారో అవన్నీ కూడా తెలుస్తుంది. ఇవన్నీ గ్రంథాలు దాదాపు 12 గ్రంథాలు. ఈ 12 గ్రంథాలు ఎక్కడి నుంచి? యెహోషువ దగ్గర నుంచి ఎస్తేరు వరకు 12 వస్తాయి. ఈ 12 కింద అండర్లైన్ చేసుకుని ఈ 12 గ్రంథాలు రాసుకోండి. ఇది చరిత్ర గ్రంథాలు అంటారు వీటిని. అర్థమవుతుందా? ఎవరో నన్ను ఒక్కరు ఫాలో చేస్తే సరిపోద్ది, నేను చెప్పిన దాని గురించి నేను ముందరికి వెళ్ళిపోతా ఉంటా. ఓకే, ఏంటమ్మా? యెహోషువ దగ్గర నుంచి ఎస్తేరు వరకు ఈ 12 గ్రంథాలను ఏమంటారంటే చారిత్రక గ్రంథాలు అని అంటారు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, జ్ఞాన గ్రంథము అంటే జ్ఞానము ఎక్కువ, తెలివి ఎక్కువ? అమ్మా, జ్ఞానమే ఎక్కువ, తెలివి అంటే కొంచెం తక్కువ. దీంట్లో కూడా ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, రైట్. అయితే ఇక్కడ చూడండి, జ్ఞాన గ్రంథం అని ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 గ్రంథాలు ఉంటాయి. యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 3 చదివితే జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. అర్థమవుతుందా మీకు? యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. పరమగీతముల వరకనే ఇవి జ్ఞాన గ్రంథాలు అంటారు. తర్వాత రాసుకున్నారు, అయిపోయింది కదా. ఇక్కడ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని ఉంటారు. విన్నారా? పేర్లు విన్నారా ఎప్పుడన్నా? పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఇక్కడ పెద్ద ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో మీ ఆలోచన ప్రకారం చిన్న మాట చెప్పండి. అంటే పెద్ద ప్రవక్తలని ఎవరు అంటారు? ఒక పేరు చెప్పండి పోనీ. ఓ ప్రవక్త అంటే ఎవరు అనేది? అమ్మా, మోషే. ఓకే, కరెక్ట్. పేతురా? మీరు ఎవరు గుర్తొస్తే వాళ్ళు చెప్పేస్తున్నారు. మోషే కరెక్టే. సరే చెప్తాను, ఫాలో అవుతున్నారులే. అయితే పెద్ద ప్రవక్తలని ఎవరిని అంటారంటే ఇక్కడ 5 మంది పెద్ద ప్రవక్తలని బుక్లు ఉన్నాయి. ఇక్కడ యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు. వీరే పెద్ద ప్రవక్తలు అంటారు. అర్థమవుతుందా? మీరు బైబిల్ రాసుకున్నప్పుడు ట్రిక్ మీకు అర్థమైపోతుంది. ఈజీ ప్రాసెస్ అది, మేము చెప్పిన ట్రిక్. ఇంకోటి వచ్చేసి పెద్ద ప్రవక్తలు యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, యెషయా గ్రంథము, ఇర్మియా,
విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు. వీరు 5 మంది కూడా పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలకు వద్దాం. చిన్న ప్రవక్తలు అంటే చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. ఎంతమంది? 12 మంది చిన్న ప్రవక్తలు. మీరు అవుట్లైన్ ఎవరన్నా అడిగినప్పుడు, క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఆన్సర్ చెప్పవలసింది ఏంటంటే చిన్న ప్రవక్తలు ఎంతమంది, పెద్ద ప్రవక్తలు ఎంతమంది, మీకు ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటే 5, చిన్న ప్రవక్తలు అంటే 12 మంది. ఈ 12 మంది కూడా హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబకుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా. వీరంతా కూడా వీళ్ళెవరు? చిన్న ప్రవక్తలు. సరే, చిన్న ప్రవక్తలు. తర్వాత ఇవన్నీ కూడా మలాకి వరకు వస్తుంది. జకర్యా, మలాకి వరకు చిన్న ప్రవక్తలు అన్నమాట. ఓకే, రాసుకున్నారు కదా. ఇప్పుడు ప్రవక్త అంటే ఏంటి ఏమా? ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అంటే దేవుడు ఇచ్చిన మాటని నెరవేర్చేవాడే ప్రవక్త. పలానా దేశానికి ఆపద రాబోతుంది, ఆ దేశాన్ని రక్షించాలంటే అక్కడ ఏం చేయాలి, నువ్వు వాళ్ళని దారిలోకి తీసుకురావాలని ఒక వ్యక్తితో మాట్లాడి ఆయన దేవుని మాటగా ఆయన పంపించి అక్కడ సమస్య లేకోకుండా చేసేవాడే ఒక ప్రవక్త. మీకు షార్ట్ కట్లో చెప్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నాం యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త. దీంట్లో మీకు బాగా గుర్తుండే ప్రవక్త ఎవరున్నారు? దానియేలు. దానియేలు గురించి బాగా ప్రసంగాలు విన్నాం. తర్వాత యెహెజ్కేలు గురించి కొంచెం వింటాం. ఇంకోటి వచ్చేసి విలాపవాక్యంలో ఇర్మియా ఒకడు, ఇది యెషయా ఒకడు, చిన్నగా ఉంటది. వీళ్ళందరిలో బాగా పెద్ద ప్రవక్త ఎవరంటే దానియేలు బాగా గుర్తుకొస్తాడు మనకు. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథన ఒక పేజీ వరకు మనకి క్లియర్ అవుతుంది. ఏది? జస్ట్ అవుట్లైనే. మీకు వాక్యం చెప్పను నేను, అర్థమవుతుందా? ఏదైనా మొక్కలు చెప్పేసి మిమ్మల్ని లాగా ఉబ్బగొట్టేసి అట్లా చేయడు కాదు. ఇది జ్ఞానం. జ్ఞానం సంపాదించుకోవడానికే వచ్చాం మనం. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ పుస్తకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధన సువార్తలు ఎన్ని ఉన్నాయి? ఏటమ్మా, సువార్తలు 27 కాదు. ఇప్పుడు నేనేం అడిగాను? కొత్త నిబంధన పుస్తకాలు అంటే నాకు జవాబు చెప్పాలి, 27 అని చెప్పాలి. ఓకే, నేను అడిగే ప్రశ్న ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు సువార్తలు 4 ఉన్నాయి. సువార్తలు ఎన్ని? 4. నువ్వు ఎదుటి వ్యక్తికి సువార్త చెప్పాలి అంటే ఆ సువార్తల్లో కొన్ని అధ్యాయాలు ధ్యానించి దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో పలికాడో ఆ మాటలను బట్టి ఎదుటి వ్యక్తికి సువార్త నువ్వు ప్రకటించవచ్చు ఈజీగా. దేవుడు ఉపమానం లేకుండా ఏ మాటలు కూడా ఆయన మాట్లాడలేదు. అర్థమవుతుందండి? ఈ 4 సువార్తలు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యము దేన్ని సూచిస్తుందంటే చరిత్రనే సూచిస్తుంది. చరిత్రని సూచిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పత్రికలు ఉన్నాయి. రోమిలు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన పత్రిక, ఇవన్నీ పత్రికలు. పత్రికలు అంటే ఉత్తరాలు, ఆ లెటర్లు, ఈ ఉత్తరాలు అన్నమాట. ఇవన్నీ ఎవరు రాశారు? పౌలు గారు. దీంట్లో యేసుప్రభు శిష్యులు ఎన్ని రాసినాయని పత్రికలు అంటారనమాట. ఇవి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే రెండవదిగా ఇక్కడ చూడండి, ఆది సంఘము యొక్క చరిత్ర అని అపోస్తుల కార్యానికి ఒక్కదానికే చెందుతుంది. ఇది రాసుకోండి పేరు. ఇప్పుడు 4 సువార్తలు అని రాసాం, ఇది ఓకే. రెండవది అపోస్తుల కార్యములను చూసారా? అపోస్తుల కార్యంలో ఇక్కడ ఏముంది? ఆది సంఘము యొక్క చరిత్రని ఇక్కడ సూచిస్తుంది. మూడవదిగా వచ్చేసి పౌలు రాసిన పత్రికలు 13 ఉన్నాయి. 13 రాసుకోండి. తర్వాత ఈ 13 కూడా మన రోమియోలకు రాసిన పత్రిక దగ్గర నుంచి ఫిలోమానుకు రాసిన వరకు ఆయన రాసినయే. పర్లేదు, మీరు రాయడం రాపోయినా కానీ జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, ప్రాబ్లం ఏమి లేదు. ఇక్కడ ఏమి ఎగ్జామ్ ఏం కాదు. అసలైన ఎగ్జామ్ అక్కడ ఉంది పైన. మన పరలోకం వెళ్ళిదా నరకానికి వెళ్ళిదా అనేది ఆయన మొత్తం ఆవిడ ఎగ్జామ్ పెడతాడు, అప్పుడు డిసైడ్ అవుద్ది. ఇప్పుడు మనం దాంట్లో నిలకడగా ఉండాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఓకే,
రాసుకున్నారు కదా, 13 పత్రికలు పౌలు పత్రికలే ఉన్నాయి. ఇంకోటి సాధారణ పత్రికలు, కొంతమంది భక్తులు రాసిన పత్రికలు సాధారణ పత్రికలు అంట. సాధారణ పత్రికలు ఎన్ని ఉన్నాయా? 7 ఉన్నాయి. అర్థమవుతుందా? 7 ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇది గ్రంథం, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఏం సూచిస్తుందంటే రాబోయే కాలం ఏ రీతిగా ఉండబోతుందో, అసలు మనం ఎక్కడికి వెళ్తామో, దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, అసలు ప్రపంచం ఏమైపోతుంది, ప్రపంచం ఎండేలాగా అవుతుంది, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంది. ఏది? ప్రకటన గ్రంథం. ఇప్పుడు నేను అడిగితే మళ్ళీ మొదల కానీ చెప్పగలదురా? ఉందా? గుర్తుందా అమ్మా? కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలు అడుగుతా. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు పంచకాండాలు ఎన్ని? 5 ఉన్నాయి. ఇప్పుడు ఆది కాండం దేని సూచిస్తుంది? ఓకే. రెండవదిగా నిర్గమకాండము. ఓకే. తర్వాత మూడవది లేవియకాండం. నాలుగవది ఓకే, రైట్. ఐదవది ద్వితీయోపదేశకాండం, మోసే చివరి ప్రసంగం అనుకోండి. సరే, ఓకే, ఫాలోయింగ్ బాగానే ఉంది. పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధనలో చరిత్ర కదమ్మా. ఇప్పుడు సువార్తలు 4 ఉన్నాయి. ఆ సువార్తలో మనకు తెలుసు యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఉంటాయి, పేతురు వీళ్ళందరూ మాట్లాడిన ఉంటాయి. కొత్త నిబంధన ఈ అపోస్తుల కార్యంలో ఏం సూచిస్తుంది? అపోస్తుల కార్యం అమ్మా ఆది సంఘము యొక్క చరిత్రని సూచిస్తుంది. మూడవదిగా పౌలు పత్రికలు 13 ఉన్నాయి. సాధారణ పత్రికలు 7 ఉన్నాయి. ప్రకటన గ్రంథం రాబోయే కాలానికి. ఇప్పుడు నేను మొదటి కాడి నుంచి చెప్తా. మొదటి కాడి నుంచి మీకు బాగానే తెలుసు. ఒక సంఘటన, చిన్న విషయాన్ని చెప్పి నేను మళ్ళీ ఇంక వేరే సెక్షన్లోకి వెళ్తా. ఓకే, ఈ 2 అర్థమైంది కదా? బైబిల్ అవుట్లైన్. ఇప్పుడు బైబిల్ బుక్ తీసామనుకోండి, ఇలా బైబిల్ తీసామనుకోండి, దీంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అమ్మా? పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 66. కొత్త నిబంధన ఎన్ని ఉన్నాయి? 39, 27. కొత్త నిబంధన 39. ఇవన్నీ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 66. ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్కటి నేము ఉంది. ఓకే, ఇంతవరకు ఉంది. అయితే ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను రాశాడు. యోహాను ఎవరు? యేసుప్రభు గారు శిష్యుడు, తమ్ముడా అమ్మా? తమ్ముడు కదా? సరే, ఇక్కడ ఈయన ఈ గ్రంథాన్ని ఎలా రాశాడో మనం ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళి మనం బయటకు వచ్చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాల గురించి సూచిస్తుంది? 7 సంఘాల గురించి సూచిస్తుంది. 7 సంఘాలు. మొదటి సంఘం ఎక్కడుంటది? 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటది. సంఘం పేరేంటి అమ్మా? ఎపిసిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఓకే, అది ఓకే. అయితే 7 సంఘాలు కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయి? 7 సంఘాల గురించి కూడా యోహాను గారు, అర్థమవుతుందండి? యేసు ప్రభు గారు శిష్యుల్లో యోహాను అనేవాడు చిన్నవాడు అనమాట. ఆ చిన్నవాడు రాసిన ప్రకటన గ్రంథం. ఈయన ఎక్కడి నుంచి రాశాడంటే ఆయన్ని చంపాలని చాలా మంది కొన్ని రకాలుగా చంపారు. వేడి నూనెలో ఆయన్ని తీసుకెళ్లి దాంట్లో పడేస్తే, మామూలుగా నీటిలో
స్నానం చేసి బయటకు వచ్చేస్తారు చూసావా, ఆ టైప్లో వచ్చేసాడు ఆయన. చావట్లేదు, తగలబెట్టేశారు, అయినా చావట్లేదు. దేంట్రా బాబు అసలు మనిషే చచ్చిపోతలేదు, అసలు ఈ దగ్గర ఏం అద్భుతాలు ఉన్నాయని చెప్పి ఏం చేశారంటే, ఈయన ఎలా కాదు, అడవిలో మృగాలు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, ఆ అడవిలో పడేస్తే ఈయన చచ్చిపోతాడు, ఈయన గొడవ వదిలిపోద్ది, ఈయన పేడ వదిలిపోద్ది అని తీసుకెళ్ళి ఒక దీవిలో పడేశారు. పద్మసు దీపం, దీపం కంటే దీపం కాదు, పద్మసు దీపం అంటే ఒక దీవి, ఆ దీవిలో పడేశారు. ఆ దీవిలో సముద్రం ఉంటుంది, సముద్రంలో ఒక ప్రత్యేకంగా ఒక దెబ్బలాగా ఒక కొండ ఏరియా ఉంటుంది. దాంట్లో మొత్తం జంతువులే ఉంటాయి, ఆహారం దొరకదు. మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? సముద్రంలో మంచినీళ్ళు దొరుకుతాయి తాగడానికి, సచ్చి ఊరుకుంటారు శుభ్రంగా, అవి తాగితే ఏం లేదు. అయితే అక్కడ పడేశారు ఈయన్ని. అక్కడ పడేస్తే ఈయన ఏం చేశాడంటే, అక్కడ కూర్చుని తాటి మట్టలు ఇవి మామూలుగా ఆ పేర్లు ఉంటాయి చూసారా, వాటి మీద దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో అవన్నీ కూడా మళ్ళీ మర్చిపోతారని చెప్పి అక్కడ ఆ తాటి మట్టల మీద రాస్తా ఉన్నాడు. మీకు పెన్ను లేకోకుండా ఏదైనా గుర్తుండాలి, ఒక మాట రాయాలంటే దేని మీద రాస్తాం మనం? అమ్మా, బుక్ మీద రాస్తాం. ఇప్పుడు బుక్కులు లేకపోతే గుర్తుపెట్టుకుంటూ లేకపోతే మర్చిపోతాం. చేతి మీద రాసుకుంటారా? చేతి మీద రాసుకోవాలని పెన్ను కావాలి కదా అమ్మా, పెన్ను రావాలి. పెన్ను లేకోకుండా ఏమీ లేకోకుండా ఒక మాటలో నువ్వు స్టోర్ చేసుకోవాలంటే దేని మీద రాయగలదు అమ్మా? నేల మీద రాస్తా, గట్టిగా గాలేసి వానొస్తే ఉంటాయా? మరి అది ఎలాగా? మళ్ళీ హృదయం అంటారు, చాలా గ్రేట్. హృదయంలో కంటే ఇప్పుడు చూడండి ఆయన ఎలా రాశాడు. తాటి మట్టలు ఉంటాయి, ఐడియా ఉంది కదా, తాటి కొమ్మ అది నరికినప్పుడు కింద మట్ట ఉంటుంది చూసారా, వైట్ గా ఉంటది, దాని మీద గోరెట్టి ఇట్లా గీస్తే మచ్చబడుతుందా లేదా? అక్కడే కొంతమంది చూడండి ప్రేమించుకున్న వాళ్ళు లవ్ లెటర్ల కింద రాజు రాణి అని చెట్ల కింద చెక్కేస్తారు శుభ్రంగా. అది వేసుకుంటే అది ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది ఆ పేరు ఆ చెట్టు మీద, అవునా? అలాగా యోహాను గారు ఈ గ్రంథాన్ని, అది ప్రకటన గ్రంథాన్ని రాశాడనమాట. ఇది దేవుడు ఎక్కడ మీకు ప్రకటన గ్రంథంలో చూడండి, మొదట యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింప ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దీంట్లో దూత ఎవరు? అర్థం అవ్వాలి కదండి వాక్యం. దూత ఎవరు? నేను ఇంతసేపు ఆగుతున్నానంటే కొంచెం ప్రశ్నల్లో అర్థవంతమైన మాట ఉంది. దూత ఎవరు ఇప్పుడు? దేవదూత. నేనేం చెప్తే అదే అంటారు ఇప్పుడు మీరు. దూత అంటే ఎవరంటే సేవకుడు, అర్థమవుతుందండి? సేవకుడు. ఒక దూత ద్వారా, ఒక సేవకుడు ద్వారానే సంఘానికి మాటలు అందుతాయి. అందుకునే ఆయన ఏమంటున్నాడు, ఒక దూతను, ఆ దూత ద్వారానే వర్తమానం. దూత అంటే ఒక సేవకుడు. ఈయన ఈ సంఘాలకి 7 సంఘాలకి చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలకి అప్పుడు వీళ్ళంతా కూడా యెరూషలేములో అక్కడ ఉన్నప్పుడు చూడండి, ఒక సంఘానికి ప్రత్యేకించి ఒక మాటలు మాట్లాడతాడు. దేవుడు తిడితే ఎలా ఉంటుందో, నేను మాట్లాడిన మాట తప్పు అంటారా? దేవుడు తిడితే, దేవుడు తిట్టడు, ఆయన గద్దిస్తే మాటలు ఎలా ఉంటాయో ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అదే ప్రకటన గ్రంథం 8వ వచనం, మొదటి అధ్యాయం చదవండి అమ్మా. కాదు, ఒకటో అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు నేనే. మీరు క్లారిటీగా ఎవరైనా ఒకరు చదవండి సరిపోద్ది. సహోదరులను యేసును బట్టి కొలుకు శ్రమలోను సహనములోను పాలువాడైనను యెహోవాను నేను దేవుని వాక్యము నిమిత్తము కూర్చిన సాక్ష్యం నిమిత్తము
పద్మసు ద్వీపమున పరవశినైతిని. ఓకే, చాలండి. నేను ఇక్కడ పద్మసు ద్వీపం గురించి చదివించా. అయితే ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో లాస్ట్ సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం రాయిస్తున్నాడో చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, 14వ వచనది, 3వ అధ్యాయము 14వ వచనం. లవోదియక సంఘం గురించి మాట్లాడుతున్నాను, నేనే చదువుతా. లవోదియక సంఘంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. సంఘపు దూతకు ఎలాగూ వ్రాయమంటే సంఘపు దూత ఎవరు? సేవకుడు. సేవకుడు ద్వారానే కదా మీకు అందేది, సేవకుడికి. తర్వాత ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, నేను దేవుని దృష్టికి ఆదునై ఉన్నవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు ఉండినా మేలు. సరే, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు చల్లగానే ఉన్నా పర్లేదు, వెచ్చగానే ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవండి, చల్లగానైనా వెచ్చగానైనా. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, ఇక్కడ మేలు అన్నాడు చూసారా మీరు. అంటే నువ్వు వేడిగానైనా ఉండొచ్చు, లేకపోతే చల్లగానైనా ఉండొచ్చు. నులివెచ్చని స్థితిలో ఉంటే ఎటు కాకుండా పోతాం. పాపంలో జీవించావనుకో నువ్వు అనుకున్న సంతోషం వచ్చేస్తుంది. షార్ట్ కట్లో చెప్పాలంటే నీ మైండ్లో ఏమనిపిస్తుందో అది చేసేయచ్చు. ఓకే, అది నీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకంటే నేను నా దారిలో పోయాను, నేను పాపం చేయాలనుకున్నా చేసేసా. ఓకే, ఇంక దాంట్లో ఎన్ని అర్థాలు వస్తాయి తెలుసా. ఇక పాపము అంటే మొదలెడితే ఒక లెటర్ అంతా అయిపోద్ది మొత్తం. ఓకే, ఇవన్నీ నీ ఇష్టమైనా చేయొచ్చు. లేదు నువ్వు వెచ్చగా ఉండు, దేవునిలో ఉండంటే దేవుని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం వెచ్చగా ఉండడానికి వచ్చామా, చల్లగా ఉండడానికి వచ్చామా? అమ్మా, వెచ్చగా ఉండడానికి వచ్చాం. అందు గురించనే మనం కొంచెం మెలకుగా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, కింద నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయుచున్నాను, ఉద్దేశించుచున్నాను. నీవు ఇక్కడ చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగనువు వినవానికి కనుక చాలండి. ఇక్కడ దేవుడు కొన్ని మాటలు మనం హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ మాటలకు అర్థం చెప్పమంటారా? నులివెచ్చని స్థితి అర్థం, నులివెచ్చని స్థితి అర్థము వెచ్చగా ఉన్నాం. ఇప్పుడు బాగా ఫుల్గా వర్షం వస్తుంది, వర్షం వచ్చేస్తుంది. వర్షం వస్తున్నప్పుడు మీ ఇంటికి ఒక అతను వచ్చాడు అనుకోండి, బాగా చలిగా ఉంది, వర్షం తడిచిపోయాడు. నువ్వు ఫుల్ కూలింగ్ది ఫ్రిడ్జ్లో నుంచి థమ్స్అప్ పట్టుకొచ్చి తాగంటే ఏముంటుంది పరిస్థితి? చల్లగా ఉంటుందా? చల్లగానే ఉంటుంది. తాగాలి కదా, మంచిదే కదా. తాగలేడంటావా? ఎందుకు? అనుకున్న టయానికి అది అప్పుడు ఆ టైంలో ఏమి ఇవ్వాలి? వేడి వేడి టీ ఇవ్వాలి. ఓకే, బాగా ఎండ ఉంది, బాగా విపరీతంగా చెమటలు కక్కుతా ఉన్నారు. సరిగ్గా ఇంటికి వచ్చాడు, బాగా అలసిపోతున్నాడు. అతనికి వేడి వేడి టీ ఇస్తే ఏమంటాడు? అదే చల్లగా ఏదన్నా మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ కూల్ డ్రింక్ కానీ ఇమ్మంటాడు. సరే, ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఓ గ్లాసులో సగం టీ సగం థమ్స్అప్ పోసిస్తే అమ్మా అసలు దాని ఎంక చూసిన అంటే తాగుతాడా? ఏమంటాడు? ఒకవేళ గొమ్ముని పొరపాటు నోట్లు వేసుకోవడానికి ఏమనిపిస్తుంది? ఇటు తీయగానే ఉంటుంది, ఇటు చల్లగానే ఉంటుంది, ఇటు వేడిగానే ఉంటుంది, ఈ టీ పొడిని తగిన అన్ని రకాలుగా. అప్పుడు ఏమంటాడు? నువ్వు వస్తాడే మింగేస్తాడా నోట్లోది? అమ్మా, మనందరం అలాగే చేస్తున్నాం దేవుణ్ణి. అర్థమవుతుందా? మనం నవ్వుకుంటున్నాం కానీ దేవుణ్ణి అలాగే చేస్తున్నాం. ఇటు టీవీలు చూసేస్తున్నాము, ఇటు మందు తాగేస్తున్నాము, అటు
మళ్ళీ దేవుని ఆ పరిపాలనలో కూడా పాల్గొంటున్నాము, ఇటు ఇవి చూస్తున్నాం, అన్ని కలగలుపుకొని వేస్తున్నాం. ఏమని అంటున్నాడు అప్పుడు? ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఇది పరిస్థితి. ఇంకా చూడండి, ఇంకో మాటకు అర్థం చెప్తా. నీవు చల్లగానైనా వెచ్చగానే ఉన్నావు, చల్లగా ఇది ఓకే. నువ్వు ఆ 17వ వచనంలో ఉమ్మేస్తున్నావు, నీవు దౌర్భాగ్యుడవు. చాలే, 2 మాటలు చెప్తాను, తిట్టకండి నన్ను. అలాగే అంటున్నారు కదా దౌర్భాగ్యుడని. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏముంది? ఫస్ట్ మాట చెప్తున్నా, దౌర్భాగ్యుడు అంటే అర్థం. ఇప్పుడు ఒక బూతు మాట్లాడారంటే దానికి అర్థం తెలియాలి కదా, తెలియాలా? మిమ్మల్ని అడుగుతున్నాను, దౌర్భాగ్యుడు అంటే ఏంటి అర్థం? అమ్మా అందుకనే బైబిల్ జ్ఞానం అనేది కావాలి. బైబిల్ జ్ఞానం అనేది బైబిల్ ప్రకారంగా వెళితే దౌర్భాగ్యుడికి ఏమని అర్థం వస్తుందో అప్పుడు మీకు అర్థమైపోతుంది. దానికి ఏ పేరు పెడతారో మీ ఇష్టం. ఓకే, దౌర్భాగ్యుడు అర్థమైందా? బోర్డు నేను మర్చిపోయాను బోర్డు తేవడం, లేకపోతే బోర్డు మీద క్లియర్గా రాసివ్వండి. దౌర్భాగ్యుడు అంటే దౌర్భాగ్యుడు అంటే ఇక్కడ చూడండి, అమ్మా తప్పు చేసినవాడిని చెప్తాను, దానికి అర్థం మీకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అందుకనే మిమ్మల్ని ప్రశ్నించాను కదా, మీకు బైబిల్ జ్ఞానం ఖచ్చితంగా అవసరమనే నేను ఈ మాటలో కొంచెం వివరిస్తున్నా. ఇంకా లోతుగా వెళ్దాం. మనం సాయంత్రం దాకా 4 గంటల దాకా టైం ఉంది. దేవుని మాటలో మాట్లాడుకుందాం. దౌర్భాగ్యుడు అంటే అర్థం ఫుల్ వర్షం వస్తుంది. ఫుల్ వర్షం వస్తున్నప్పుడు ఉపమాన రీతిలోనే చెప్తేనే అర్థమవుతుంది మీకు. ఫుల్ వర్షం వస్తున్నప్పుడు ఒకడు ఫాస్ట్గా గొడుగేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, తడవకుండా. బాగా ఇంత లోతులో నీళ్ళు ఉంది, పైన ఫుల్ వర్షం వస్తుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాడిని ఏమంటారు? నువ్వు ఇంట్లో ఉన్నవాడు చూస్తున్నాడు, రోడ్డు అంటే వెళ్తున్నాడు, గొడిగేసుకుని వెళ్తున్నాడు, అని ఏమంటావు నువ్వు? ఏమని అంటారు? ఎక్కడైనా ఆగొచ్చా? ఆయనకి ఏదో పని ఉంది, ఏదో అర్జెంట్ పని ఉంది, ఇంత వర్షంలో తడుచుకుంటూ వెళ్తాను, గొడుగేసుకుని వెళ్తాడు అనుకుంటాం. అదే వర్షంలో ఒకడు గొడుగు సంకలో పెట్టుకుని వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకో, ఏమంటారండి? ఆడికి ఏం పేరు పెడతారు మీరు? తిరగలేనోడు అంటారు, ఇంకా ఇష్టం వచ్చినట్టు అంటారు. ఓకే, ఆడికి ఓకే అలా ఉంది. అటువంటి వాడినే దౌర్భాగ్యుడు అంటారు. అర్థమైందా? దౌర్భాగ్యుడు అంటే ఫస్ట్ ఏముంది? దౌడు అని ఉందా? తర్వాత ఏముంది? భాగ్యుడు అని ఉంది. ఇప్పుడు భాగ్యవంతుడు అంటే అది వచ్చేద్ది, మీకు తొందరగా వచ్చేది ఆన్సర్. దౌర్భాగ్యుడు అంటే రాదు, కానీ ఈ మాటకు మాత్రం అర్థం బాగా తెలుస్తుంది. భాగ్యవంతుడు అంటే ఇక డబ్బున్నవాడు అంట. ఈ దౌర్భాగ్యుడు అంటే ఎలాంటోడు? వీడి దగ్గర డబ్బుంది, డబ్బుని ఎలా వాడాలో తెలియట్లేదు. వీడికి గొడుగు సంఖలో పెట్టుకుని ఎవడన్నా వెళ్తాడు అసలే? దౌర్భాగ్యుడు. ఇటువంటి దౌర్భాగ్యుడు అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ధనం ఉంది, దాన్ని ఖర్చు పెట్టకుండా దాచుకుంటున్నావు. రేపు పొద్దున చనిపోతే నీ వెనకాల వాళ్ళు తింటారు శుభ్రంగా. నువ్వు ఎలాగే తినలేకపోయావు, సంపాదించి ఏదో దాసి దయ్యాల పాలు చేసి వెళ్ళిపోయాడు అంటారు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి, ఉన్న దాంట్లో దేవుని కొరకు ఖర్చు పెట్టినోడే నిజమైన ధన్యుడు. అర్థమవుతుందండి? మరీ ఎక్కువ కాదు, భారీగా కాదు, గొప్పలు కాదు. ఉన్న దాంట్లో కొంతవరకు దేవుని పనిలో ఖర్చు పెట్టడం. ఉన్న పనిలో నీకు సమయం ఎంతో ఉంది, ఆ సమయంలో దేవుని కొరకు కొంత సమయాన్ని మనం హెచ్చించాలి ఖచ్చితంగా. అర్థమవుతుందండి? ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి జ్ఞానం పొందుకోవాలంటే ఏ బడిలో నేర్పుతారు మీకు? ఎక్కడ నేర్పరు, స్కూల్లో కూడా నేర్పరు. అర్థమవుతుందండి? వెనకాల వాళ్ళకి వినపడుతుందండి? అది గట్టిగా చెవులెట్టానండి. అయితే చూడండి, దౌర్భాగ్యుడు. తర్వాత ఇంకో మాట ఏముంది? ఎవరు? మీరు చదువుతుంది ఎలా ఉందంటే, ఇప్పుడు దిక్కుమాలినోడు అంటే నేను చదవమన్నందుగా చూడండి, దిక్కుమాలిన వాడు. ఈ దిక్కుమాలిన అన్నవాడిని ఏమంటారు అమ్మా? ఎవరు? దిక్కున్నవాడు. చాలు, దిక్కుమాలినోడు ఎవరు లేడు. దిక్కుమాలినోడికి అర్థం చూడండి, చెప్తా. దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగంబరుడివై ఉన్నావని ఎరుగు, నేను ధనవంతుడని ధనావృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు.
నీవు ధనవృద్ధి చేసి అగ్నిలో. ఓకే, అయితే దేవుని దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మన దేవుడు గొప్ప దేవుడా కాదా? మన దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు. మన దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. మన దేవుడు ఐగుప్తు ప్రజల్ని ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి జనాలందరినీ నడిపించాడే. వాళ్ళకి ఇంత రోగం కూడా రానివ్వకుండా చేశాడే. వాళ్ళ చెప్పులు వార్లు కూడా అరక్కోకుండా చేశాడే. ఎంతో కాపాడుకున్న, ఎంతో చాలా విపరీతంగా చాలా సంటి బిడ్డలా కాపాడుతూ ఉన్నాడు మనల్ని. కానీ కొన్ని విషయాల్లో మనకి విశ్వాసం సన్నగిల్లిపోతుంది, బలపడలేకపోతున్నాం. వాళ్ళకి చేశాడు మనకి చేస్తాడేంటి, అప్పుడు వాళ్ళకి చేశాడు ఇప్పుడు మనకి చేస్తాడేంటని టక్కని జారిపోతూ ఉంటాం. దేవుని దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన మనం పొందుకుంటలేదు. ఎందుకు పొందుకుంటలేదు? మనం చేసిన చెడ్డ పనులు అడ్డొస్తున్నాయి. అర్థమవుతుందండి? చెడ్డ పనులు అడ్డొస్తున్నాయి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయం వేరు, భక్తి వేరు. ఇప్పుడు దేవుని యందు మనం ఎలా ఉండాలి? ఎక్కడైనా చూడండి బైబిల్ గ్రంథంలో భయభక్తులు అని ఉంటది. భయభక్తులు అంటే అర్థం, ఇప్పుడు దేవునిలో భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా? రెండు ఉండాలి. భక్తి లేకుండా భయం ఉంటే అంటే భక్తి వేరు. దీనికి అర్థం చెప్తాను ఒకసారి ఏనండి. భక్తి వేరు, భయం వేరు అంటున్నాం కదా. ముందర చూడండి, భయభక్తులు అని ఉంటది బైబిల్, ఎక్కడ చదువుతాను కానీ భయభక్తులు అని ఉంటది. భయం ఉంటే ఆటోమేటిక్ గా భక్తి వచ్చేస్తుంది. భక్తి ఉండి భయం లేదనుకోండి, అటువంటి రివర్స్ చెప్తాను చూడండి. భక్తి ఉండి భయం లేదనుకోండి, భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆదివారం ప్రార్థనకు వస్తారు. ఆదివారం 2 గంటల సేపు ప్రార్థన అయినంతసేపు కూడా ప్రసంగాన్ని వినేసి ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఏం వండుకుంటా తినేసి 2 కాళ్ళు పైకెట్టి పడుకుని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటారు. అదొక ఆనందం. అలాంటి వాళ్ళ భయం లేదు అని అర్థమైంది. భక్తి ఉంది. భక్తి ఎక్కడ? ఆ 2 గంటల సేపే భక్తి, ఇంకా భక్తి లేదు. ఇప్పుడు ఒక అతనికి ఒక 5 ఎకరాల పొలం ఉందంట. 5 ఎకరాల పొలం ఉన్నప్పుడు ఆ పొలాన్ని రోజు చూసుకుంటాకి వెళ్దేవాడు. రోజు చూసుకుంటాకి వెళ్ళి వస్తా ఆయన చేను దగ్గర చుట్టలిగించుకుంటూ వచ్చేసేవాడు. వచ్చిన తర్వాత దారిలో ఇలాంటి చర్చి ఒకటి తగులుతుంది. తగిలిన తర్వాత ఆ కొంచెం దూరం వెళ్ళినప్పటికీ అమ్మో చర్చి వస్తుందిరా బాబు అని చెప్పి చుట్ట తీసి పక్కన గొట్టు మీద పెట్టి సైకిల్ స్టాండ్ వేసి ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని, దేవా నన్ను బతికించు, నన్ను కాపాడు ఇవన్నీ ప్రార్థన చేసుకుంటా వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం ఎదరికి వెళ్ళిపోయి చర్చి కొంచెం దాటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చుట్ట నోట్లు పెట్టుకుని సైకిల్ వేసి వెళ్ళిపోతే ఇటువంటి ఏమంటారు? అమ్మా భయం లేనోడు అంటే దేవుడు పైన భక్తి ఉంది కానీ దేవుని భయం లేదు. ఈ భయం లేనోడు ఎలా ఉంటది? దేవుడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు చర్చి దగ్గరికి? దేవుడు కష్టాన్ని తీరుస్తాడని కదా వచ్చాడు. వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటల్లో పాపం ఉంది. అర్థమవుతుందని చెప్పేది? నువ్వు ఆల్రెడీ చుట్ట కాల్చి ఒక నిశాకి బానిస అయిపోయావు. ఆ నిశాతో దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు ఎక్కడుంటది నీ నోటు ద్వారా? ఈ మాట పైకి వెళ్తాదా? దేవుడు వింటాడా? నీ నోట్లోంచి మాట వింటాడు అసలే? నువ్వు ఆల్రెడీ స్టార్టింగ్ నువ్వు గట్టేసుకుని పైకి ఎక్కుతున్నావు. నువ్వు గట్టి పెట్టుకుని పైకి ఎక్కుతున్నావు. దేవుడు మాట వింటాడు? ఇంకా ఎండో నువ్వు ఎంత ప్రార్థన చేసినా అంతే మొత్తం. అందుకనే ఇటువంటి మనం ఉండకూడదు. భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు క్రమశిక్షణలో ఉంటావు. భయం లేకపోతే నీ జీవితం అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? భయము భక్తి కలిగి జీవించినప్పుడే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్టు క్లోజ్. ఓకే, ఇక్కడితో ఒక క్లోజ్ అయిపోయింది. అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి ఎవరు రాస్తున్నారంటే ఆ పద్మసు దీపంలో ఉన్న యోహాను గారు ఉన్నాడు చూసారా? యోహాను గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. 7 సంఘాలకి 7 సంఘాలు కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. ఉన్నతమైన స్థితిలో అంటే ఈ సంఘానికి ఏ లోటు లేదు. ఈ సంఘంలో డబ్బు ఉంది, బంగారం ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కింద చదివితే మీకు అర్థమవుతుంది. ఒక కింద కొంచెం చదవండి, 18వ వచనం.
నీ దిశమెల్లా సిగ్గు కనబడినట్లు చూసుకొనుటకు తెల్లని వస్త్రమును నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులు కాటుకొను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెబుతున్నాను. చాలండి. ఇక్కడ మీరు గమనించండి, షార్ట్ కట్ లో చెప్తాను. కాటుకు గురించి రాసిందా లేదా? బైబిల్లో ప్రకటన గ్రంథంలో, అంత భయంకరమైన ప్రకటన గ్రంథంలో కాటుకు గురించి రాసింది. ఈ కాటుక పెడితే కళ్ళు ఎలాగుంటాయంట? పొరలు తగ్గుతాయి, వేడి తగ్గుతుంది, అన్ని రకాలుగా. ఎంతమంది పెట్టుకున్నారు ఈ రోజుల్లో కాటుగా? కానీ మిమ్మల్ని అడిగానే ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరే చెప్పేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్టుకుంటా లేదని ఎంత తొందరగా చెప్పేస్తున్నారు సాక్ష్యం. సంటి పిల్లలకి కాటుక ఎంత మంచిది. అంటే ఈ కాటుక కొన్ని ఏరియాలో చాలా డబ్బులు పలుకుతుంది. ఈ కాటుక కొనడానికి రాజులు రాజులు పంపేవారంట. ఎక్కడికి? ఇక్కడ క్రిస్టియన్స్ ఉండే దేశానికి. లవోదియా సంఘము ఎక్కడుందో అక్కడ ఆ దేశానికి పంపిస్తుంటే ఇక్కడ ఏమేమి దొరుకుతుంది అంటే బంగారం దొరుకుతుంది, వస్త్రం దొరుకుతుంది, కాటుక దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? దేవుడు దేవుని బిడ్డలకే ఇచ్చాడు. దేవుని బిడ్డలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా డబ్బు ఇచ్చాడు. కానీ ఈ డబ్బంతా ఒక దిక్కునే పెట్టుకుని వీళ్ళ పిల్లలే బ్రతుకుతున్నారు తప్ప పక్క దేశం గురించి, పక్క ఊరాడు గురించి పట్టించుకుంటలేదు. అందుకని కోపం వచ్చింది దేవుడికి. నువ్వు విస్తరింపాలి కదా, ఇక్కడ బంగారం అమ్ముతున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు బంగారం ఇస్తున్నప్పుడు దేవుని గురించి ప్రకటించాలా వద్దా? నీకు దేవుడు కొంత ఆస్తి ఇచ్చాడు, ఒక బట్టల దుకాణం ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, బట్టల గురించి, వస్త్రం గురించి ఇచ్చాడు కదా. అక్కడ గొర్రెలు బాగా ఉంటాయి దేశంలో. ఆ గొర్రెలు బాగా ఉన్నప్పుడు ఆ బొచ్చు కత్తిరించి అన్ని కూడా పెద్ద పెద్ద దుప్పట్లు తయారు చేసి అమ్ముతూ ఉండేవారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ బిజినెస్ ద్వారా దేవుడు మాకు ఇచ్చాడు, దేవుడే మమ్మల్ని సృష్టించాడు, దేవుడు మాకు వ్యాపారం ఇచ్చాడని చెప్పి ఆ వ్యాపారం ద్వారా కొంత సమాచారం ఇవ్వలేకపోతున్నారు. దేశం దాటి, ఊరు దాటి బయటికి వెళ్ళలేకపోతున్నారు. దేవుడికి చాలా కోపం వచ్చింది. అసలు దేవుడు కోపం వచ్చి 7 సంఘాలకి కలిపి ఒక మాటగా చెప్పే, అందుకనే ఇన్ని మాటలు తిడతా. అన్నీ నువ్వు దౌర్భాగ్యుడవు, సిగ్గులేని వాడు, దరిద్రుడవు, దిక్కుమాలినాడు. దరిద్రుడు ఎవరంటారు? ఏమీ లేనాడు. మన దేవుడు ఏమీ లేనాడా? అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని తీసుకోవచ్చు మనం. కానీ మనం ఎలాగుంటున్నాం? ఇవ్వలేను. దరిద్రుడు ఇవ్వడండి, ఆ దగ్గర ఏముండదు. మనకు అన్ని ఉండా దాచుకుంటున్నాం. అది మంచిది కాదు. అర్థమవుతుందండి? వాక్యం ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. మనం కూడా అన్నిటి విషయాల్లో కూడా యథార్థంగానే ఉండాలి. కల్పిత కథలు మనకి పనిచేయవు. ఓకే, అయితే ఈ విధంగా అక్కడ రాసి ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అర్థమవుతుంది. ఇంకా లోతుగా వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ బ్రేక్ అవుద్ది. ఈ విషయం కొంతవరకు అర్థమైంది కదా మీకు. 2వ సెక్షన్కి వెళ్దాం. ఇప్పుడు మొదటిగా ఆదాము సృష్టిని తయారు చేసిన తర్వాత, ఓకే, నీకు 2 సెక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు 2 సెక్షన్లు అంటే జస్ట్ నేను చెప్పే మాటల్లో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇది క్లియర్ చేశా. ఒక పుస్తకాన్ని జస్ట్ క్లోజప్ లో ఎవరు రాశారు, ఎలా రాశారు అనేది క్లోజప్ లో మీకు చెప్పాను. ఇప్పుడు 2వదిగా చూద్దాం. మొదటిగా సృష్టి ప్రారంభం నుంచి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అవునా కదా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో మొదటగా వచ్చిన కాడి నుంచి ఆదాము అవ్వ గురించి కొంత స్టోరీ నడిచింది. తర్వాత వాళ్ళకి పుట్టిన బిడ్డ, మొదటి బిడ్డ ఎవరు? ఆదాము అవ్వకి పుట్టిన బిడ్డ కయ్యను. ఆ కయ్యను తర్వాత మిగతా జనరేషన్ అంతా కూడా వచ్చింది. వీళ్ళ తర్వాత ఎవరి జనరేషన్ వచ్చింది మనకి? మనము ఎప్పుడు కూడా నోటెడ్ అయిపోతూ ఉండాలి, మాటలు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. వీళ్ళ తర్వాత వచ్చిన వ్యక్తుల్లో నోవాహు వరకు ఉంది. నోవాహు అక్కడ కొంచెం పాపం పెరిగిన తర్వాత వాడిన తయారు స్టోరీ ఎంత అయింది. ఈయన అయిపోయిన తర్వాత మళ్ళీ
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉంది. ఈ యాకోబు జనరేషన్ వచ్చిన తర్వాత అక్కడ మెయిన్ వ్యక్తిగా ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు అండి. యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్న తర్వాత యోసేపు జనరేషనే ఐగుప్తులో మొత్తం ఎక్కువైంది. ఎక్కువైన తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియని రాజు కూడా వచ్చేసాడు అక్కడికి, ఐగుప్తుకి. తెలియని రాజు చూడండి, ఐగుప్తుని కొంత అభివృద్ధిలో పెట్టి మొత్తం అంతా అభివృద్ధిలో పెట్టిన ఆ రాజే ఇంకో రాజుకి తెలియట్లేదు పలానా రాజు మన ఈ ఐగుప్తుని పరిపాలించాడని లేదు. ఇశ్రాయేల్ జనాంగం పెరిగిపోయారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏం చేయరంటే దేవుని మాట వినలేదు, దేవుని మాట వినలేనప్పుడు ఇంక దేవుడు ఏం చేశాడు, వాళ్ళ చేతికి అప్పచెప్పేశాడు. వాళ్ళ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈయన్ని తీసుకురావాలంటే మళ్ళీ ఎవరిని తయారు చేశాడు, మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్న తర్వాత మోషే తీసుకొచ్చాడు. అవునండి, మోషే తీసుకొచ్చిన తర్వాత ఆ సముద్రం దాటిన తర్వాత దేవుడిని పూజించాలంటే దేవుడిని కలుసుకోవాలన్నప్పుడు ఏం చేసేవారు, ప్రత్యక్ష గుడారంలో ఒక క్రమశిక్షణ అనేది ఉండేది. ప్రత్యక్ష గుడారం, ఇది ప్రత్యక్ష గుడారం అంటే అదొక సబ్జెక్టు. ఓకే, నేను ఒక స్టోరీ చెప్తున్నా. అయితే ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాత మోషే చనిపోక ముందు ఎవరిని తయారు చేశాడు శిష్యుల కింద? కొంచెం అవగాహన ఉండాలి ఎప్పటికప్పుడు. మీరు రాసుకుంటేనే మీకు లైన్ క్లియర్ అవుతుంది. మొత్తం న్యాయంగా చూస్తున్నారు, మీరు రాసుకునే వాళ్ళు కూడా న్యాయంగా చూస్తున్నారు మొత్తం. ఇప్పుడు మోషే ఎవరిని తయారు చేశాడు శిష్యుల్ని? మోషే ఎవరిని తయారు చేయలేదా? యెహోషువనే. అర్థమైందండి? యెహోషువ, కాలేబు. ఎంతమందిని పంపించాడు? 12 మందినా 10 మందినా? 12 మందిని పంపించాడు. 12 మంది, 10 మంది మాట ఒకటే, ఇద్దరి మాట ఒకటైంది. వీళ్ళిద్దరే శిష్యులుగా చేశాడు. మోషే చేసిన మరి ఆ పనికి ఆయన అక్కడ చనిపోయాడు. ఈయన రాలేదు ఇంకా కానాన్ దేశం. రానప్పుడు ఇక్కడికి యెహోషువ ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలకి కానాన్ దేశాన్ని అంతా కూడా పనిచేశాడు. మొత్తం వాళ్ళకి పనిచేశాడు. ఈయన తిరగలేక ఇక్కడ ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు, ఒక 50 ఎకరాలు నీకు ఇచ్చి నీ చుట్టూరు రాసి ఒక రోజంతా నీకే, మొత్తం ఇదంతా నీదే బాబు అని చెప్తాం. అలాగ బోల్డ్ జాగా అంతా కూడా స్థలాలన్నీ కూడా ఆయనకి మొత్తం రాసిన తర్వాత ఒక దేశాన్ని, కానాను దేశం ఏర్పరచుకున్న తర్వాత చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే కడుపు నిండా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు, ఆకలిగా ఉన్నప్పుడు ఒకటి ఉంటున్నాడు, ఆకలి లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారు. ఆకలిగా లేనప్పుడు వీళ్ళు ఒక రకంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఫుల్గా తినేసి ఇంకేం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అర్థమైందండి? మీకు ఇక్కడ రాంగ్ స్టెప్ ఎక్కడ జరిగింది అనే దాని గురించి తెలవాలి. ఫస్ట్ రాంగ్ స్టెప్ ఎక్కడ జరిగిందంటే ఆదాము అవ్వ వీళ్ళంతా అయిన తర్వాత అబ్రహాము తమ్ముడు ఎవరండి? అబ్రహాము తమ్ముడు. నేను చెప్తాను ఆగండి అంటారా? అబ్రహాము తమ్ముడు గుర్తు రావట్లేదా? వాళ్ళిద్దరే కదండి వస్తా. అబ్రహాం తమ్ముడు లోతు. ఓకే, ఈ లోతు కుమార్తెల ద్వారా పాపం పుట్టింది. మీకు ఆ సన్నివేశం తెలుసో తెలీదు. వీళ్ళు ఇద్దరు కుమార్తెలు పాపం చేయడం వల్ల ఆ పాపం చేసిన వాళ్ళ పెద్ద అమ్మాయి కన్నా బిడ్డలు, చిన్న అమ్మాయి కన్నా బిడ్డలు అమ్మోనీయులు, మోయాబీయులు. వీళ్ళని పెళ్లి చేసుకోవద్దు, వీళ్ళ అక్రమ సంబంధం, వీళ్ళతో వీయమందుకోవద్దు అని అప్పుడు చెప్పాడు. వీళ్ళు పక్కన సమస్త పెరిగిపోతూ ఉంది. దేవుడు వాగ్దానాలు పక్క నుంచి నడుస్తూ ఉన్నాయి. అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఎవరిని నిర్ణయించాడు అంటే ఫస్ట్ న్యాయాధిపతుల్ని నిర్ణయించాడు. న్యాయాధిపతి అంటే న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు. అంటే ఫస్ట్ న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు. మనకు ముందర చూసుకుంటే బైబిల్ ప్రకారంగా చూసుకుంటే న్యాయాధిపతులు ఎంతమంది మీరు చెప్పాలి. నేను చెప్పిందల్లా మీకు ఒకసారి రాసుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. ఓకే, మీరు రాసుకోండి. మొట్టమొదటి న్యాయాధిపతి
ఒత్నియేలు. ఈ ఒత్నియేలు అనే వ్యక్తి ఎవరు కొడుకు అనే దాన్ని చూసుకుంటే కాలేబు. ఐడియా ఉందండి మీకు? కాలేబు అంటే యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరు ఎవరు? మోసెస్. వీళ్ళు రిలేషన్ చూసుకుంటే అన్నదమ్ములు. అర్థమవుతుందండి? అన్నదమ్ములు. అది కాలేబు కొడుకు, కాలేబు కొడుకు అన్నమాట. అయితే ఇక్కడ ఒత్నియేలు ఈయన్ని న్యాయాధిపతి కింద దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతి కింద ఎన్నుకున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఒక దేశం కింద, ఒక రాజు కింద ఇశ్రాయేల్ ప్రజలు మగ్గుతూ ఉన్నారు. ఒక రాజు కింద ఇశ్రాయేల్ ప్రజలు చాలా బాధలు పడతా ఉన్నారు. ఆ బాధలు పడే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి అంటే దేవుడు ఒక బలమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత వాళ్ళ మీదకి ఈయన యుద్ధానికి పంపించాలి. వెళ్ళాడు, వాళ్ళందరిని జయించాడు, చంపేశాడు. అప్పుడు వాళ్ళందరిని కూడా రక్షించి కొంతకాలం న్యాయాధిపతిగా ఈయన ఉన్నాడు. అలాగా 15 మంది ఉన్నారు. దీంట్లో లేడీస్తో కలిపి, లేదు మగవాళ్ళ వరకు చూస్తే 12 మంది. మీరు ఏం రాసుకుంటున్నారు ఇప్పుడు? న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు అమ్మా? దీంట్లో కొంతమంది లేడీస్ ఉన్నారు, 3. అయితే దీంట్లో ఒకళ్ళ పేరు చెప్తా. దెబోరా అనే మాట విన్నారు ఎప్పుడన్నా? ఏం చేస్తుంది ఆవిడ? దెబోరా మాట అన్నారు కదా, ఏం చేస్తుంది ఆవిడ అమ్మా? న్యాయాధిపతి అండి ఆవిడే. న్యాయాధిపతి అంటే మామూలు మాట. ఒక దేశాన్ని పరిపాలిస్తుంది ఆవిడ, పరిపాలిస్తుంది. అటువంటి పరిపాలించే స్థానంలో ఒక ఆడమనిషిని పెట్టాడంటే ఎంత గొప్ప అండి. ఇప్పుడు ఈ రోజున ఆడవాళ్ళు కొంతమంది రాజకీయం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచే, బైబిల్లో నుంచి వచ్చింది. దెబోరా అంటే పెద్ద పేరు, అసలు మామూలుగా కాదండి. ఆవిడ చేసేటప్పుడు, ఆవిడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఒత్నియేలు గురించి చెప్పాను కదా, ఆడవాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఈవిడ గురించి చిన్న విశ్లేషణ ఇచ్చేసి నేను ముగిస్తాను. తర్వాత టీ గట్ట తాగి, టైం ఎంత అయింది? 12 రైట్. 12 గంటలకి మనం టీ తాగుదాము. తర్వాత మళ్ళీ 1 గంటకి లంచ్ ఉంటుంది కదా, అది చూసుకుందాం. దెబోరా, ఈ దెబోరా గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం మీరు రాసుకున్నప్పుడు చిన్నగా హెడ్డింగ్ పెట్టుకోండి. దెబోరా. ఈ దెబోరా ఏం పేరు, ఏమి హెడ్డింగ్ పెట్టుకుంటారు? న్యాయాధిపతి. ఓకే, మీరు న్యాయాధిపతులు ఎంతమంది రాసుకున్నారు కదా, రాసుకున్న తర్వాత న్యాయాధిపతి లేడీ, ఆడావిడ. ఈవిడ గురించి కొన్ని సన్నివేశం. 4వ అధ్యాయము 14వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. చదువుతారా ఒకసారి? 4:14. యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా. చాలండి, మీకు ఇది రాసుకోండి. ఆ బుక్ అధ్యాయం చదివితే దెబోరా గురించి అంటే ఇక్కడ చూడండి. దెబోరా దేవుని బిడ్డ, ఇశ్రాయేల్ ప్రజలు. సిసెరా అంటున్నారు చూసారా, ఆ సిసెరా అన్నవాడు ఒక దేశానికి రాజు. అర్థమవుతుందండి? వాడి కింద మన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు. ఇక వాడు ఏం చెప్తుంది, కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి అన్నట్టు ఉంటారు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు వాళ్ళ బానిసత్వం నుంచి విడుదల అవ్వాలి. విడుదల అవ్వాలంటే ఒక నాయకుడు లేగాలి. ఆ టైంలో
నాయకుడు ఎవరు లేరు కాబట్టి దేవుడు మంచి తెలివైన స్త్రీని ఎన్నుకుని దెబోరాని ఎన్నుకుని ముందు చదివారు. ఏం చదివారమ్మా? దెబోరా లెమ్మని. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక స్త్రీని ప్రేరేపించి మాట్లాడినప్పుడు నువ్వు లేగు, నువ్వు యుద్ధానికి బయలుదేరాలి. ఎవరిని చంపడానికే? సిసేరా అంటే అది మామూలుడు కాదు అసలు. దేశానికి రాజు. ఆ దగ్గర బోలెని రథాలు ఉన్నాయి. 1500 రథాలు ఉంటే ఆ రథాల మీద అంత జనం వచ్చి వీళ్ళందరినీ కూడా చంపేస్తారు. అంత పరాక్రమశాలి వాళ్ళు. కానీ చూడండి, యుద్ధం చేసేవాడిని నేను. దేవుడు అంటున్నాడు, యుద్ధము చేసేది నేను. జస్ట్ మీరు ఆమెకే బాస్ మీరు ఉండాలంటే నేను చెప్పింది వినండి అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ యుద్ధంలో ఒక స్త్రీకి ఆ రాజుని అప్పగించేశాడు. ఎలాగ అప్పగించాడండి అసలు? చూడండి ఎంత విచిత్రం అసలు. వీళ్ళు చేసేది యుద్ధం వేరే, అక్కడ సౌండ్ వచ్చేది వేరే. వీళ్ళు ఒక రకమైన యుద్ధం ఎలా ఉంటదంటే ఎదుటి మనిషిలో భయం వేస్తుంది అనుకోండి, వాడు పని చేయగలడా? భయం ఎంత డేంజరు. మన కరోనా దెబ్బకి ఎంతమంది భయపడ్డారు? కరోనా దెబ్బకి ఎంతమంది భయపడ్డాం? అసలు ఏం లేదు, ఇంకొక అరగంటలోనో గంటలోనో మనం కూడా లేచిపోతామేమో, అసలు ఏ సమస్య లేదు అసలు అని ఇలా గుండెలు ఇలా చేతితో పట్టుకుని ఇలా వదిలితే పోద్దే ఉంటే ఉంటది అన్నట్టు ఉన్నారు. ఏమి లేదు. పోనీ ఎవరన్నా కానీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తలుపు కొట్టి అమ్మ మీరు ఉన్నారా లేరా, మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పడానికి కూడా లేదు. భయం. నీకు దగ్గు వస్తున్నా కానీ చెప్పేవాడు కాదు. అబ్బాయి ఏమి లేదమ్మా చాలా బాగున్నావు, ఎందుకంటే తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు కాదు, క్వారంటైన్లో పడేస్తారు. ఎంత భయమో. భయం ప్రాణాలు తీసేస్తుంది. ఈ భయం గురించి చిన్న ఉపమానం చెప్తా మీకు. ఎప్పుడు భయపడకూడదు. దేవుని బిడ్డలో చాలా ధైర్యంగా ఉండాలి. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి. ఇన్ని రోజులు బ్రతికావు, ఇంతవరకు కూడా క్షేమకరంగా ఉన్నావు. ఇప్పుడే చిన్న కొంచెం ఆపద వచ్చింది అనుకోండి, ఈ ఆపదని ఎదుర్కోలేడా దేవుడు? చూస్తాడు. కానీ నీకు ఆఖరి పరీక్ష వరకు ఉంటది. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడమే గ్రేటు. నువ్వు నిలబడాలి. అక్కడి నుంచి నిలబడకుండా తప్పిపోయానుకో జారిపోతున్నట్టే. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడిన తర్వాత ఉరిశిక్ష పడిందంట ఒక ఖైదీకి. ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడితే అతను ఇంకో కొన్ని గంటల్లో, ఒక 2-3 గంటల్లో ప్రాణం పోతుంది. ఇంక ఉరేసేస్తారు. ఎందుకంటే బాగా చాలా దుర్మార్గుడు అనమాట. అటువంటి వ్యక్తి ఉరేస్తే ఒక తెలివైన పాస్టర్ గారు వచ్చి అక్కడ ఉన్న జడ్జితోనూ పోలీస్ ఇన్స్పెక్టర్తో వాళ్ళతో మాట్లాడి, జైలర్తో మాట్లాడి, బాబు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఇది చిన్న పరీక్ష, ఈ పరీక్ష మనందరికీ కూడా ఉపయోగపడుతుంది, భయము ఎంత డేంజరో మీకు ఒకసారి వివరిస్తాను అని చెప్పి ఆ జైలు అధికారులతో మాట్లాడి, ఈయన నాకు ఖైదీని ఒక గంట ఇస్తే అతని మీద ఒక పరీక్ష ప్రయోగం చేసి తర్వాత వదిలేద్దాం, తర్వాత ఉరేసేద్దరు కానీ అనండి. ఆ పరీక్షకి ఒప్పుకున్నాడా లేదా అంటే, ఇంకెందుకంటే బాబు నేను ఏ పరీక్షలో ఉండను, నాకు ఏం వద్దు అసలేని అని చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత, లేదు నాకు పరీక్షల కట్ట నేను ఒప్పుకోను, నన్ను పరీక్ష పెట్టొద్దు మీరు అని అంటే, తర్వాత ఏమన్నా జైలర్ అన్నాడు, సరేరా నువ్వు బ్రతకాలే, ఒక గంట తర్వాత నేను మొత్తానికి వదిలేస్తాను, నేను ఊరేయం, అప్పుడు పరీక్ష ఒప్పుకుంటావా అంటే అలాగే ఒప్పుకుంటా, ఏ పరీక్షని పెట్టు, నిన్ను ఓ చెయ్య కోసేస్తాము, కోసుకోండి ఏమన్నా చేసుకోండి అని అన్నాడు. సరే రక్తం వస్తుంది పర్లేదు గంటలో చచ్చిపోయినాడికి చేయి నరికేసిన ఏంటి ప్రాబ్లం, చేయలేకుండా బతకొచ్చు కదా. అది చాలా ఆశయాలు. సరే అయితే గంటలో నేను వదిలేస్తున్నామో సంతకాలు పెట్టేశారు. సంతకాలు పెట్టిన తర్వాత ఈయన పెట్టిన పరీక్ష ఏంటంటే, ఒక కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళుకి గంతలు కట్టారు. గంతలు కట్టిన తర్వాత నీ చెయ్యి ఇలా పెట్టు అన్నారు. నీ చెయ్యి ఇలా పెట్టు అని అన్నారు. తర్వాత ఈ చెయ్య మామూలుగా ఒక చెయ్య చేతికి కట్టేశారు, కుర్చీ కట్టారు, ఒక చెయ్య ఇచ్చారు. ఈ చెయ్యి అంట కొంచెం బ్లడ్ వస్తుంది, పర్వాలేదా? పర్లేదండి అన్నారు. ఏం చేస్తారని, ఏం చేస్తామా, ఒక నిమిషం ఈ మాట చెప్తున్నా కదా, నువ్వేం అనుకోకు, నువ్వేం భయపడకు, చాలా ధైర్యంగా ఉండు, ఒక మాట చెప్తాను అన్నాడు. ఏం మాట చెప్తారంటే ఇప్పుడు చెప్పండి మీరు అమ్మా, ఏమో ఆలోచిస్తున్నారా, వింటున్నారా అంతే, ఆలోచిస్తలేదు.
ఒక తాసుపాముని తీసుకొచ్చారు. తాసుపాముని తీసుకొచ్చి ఆడికి చెప్తున్నారు, ఇప్పుడు రే నీకు నాగుతాసుని తీసుకొచ్చాము, నీ మీద వదులుతున్నాము, అది నిన్ను కాటేస్తుంది, నిన్ను కొద్దిసేపు నాకు ఎమ్మటే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాం, బతుకుతా. ఏంటి తాసుపామా, వామ్మో అన్నాడు. పర్లేదు ఏం కాదు, ఒక కాటేస్తుంది అని చెప్పి చెయ్యిలా పెట్టారు. చెయ్యిలా పెట్టిన తర్వాత గుండు సూదులు ఐడియా ఉన్నా మీకు? ఏం చేస్తారు గుండు సూదులతో? ఎవరు కొడతారు? బ్లడ్ టెస్ట్. ఆ గుండు సూదులు వేరే బ్యాజీలు పెట్టుకుంటాను చూసారు ఆగస్టు 15కి, గుండు సూది అంటారు. సరే అయ్యి 2 తీసుకుని ఈయన ఏలికి 2 ఒకటేసారి ఇట్లా పొడిచారు. అర్థమైందా? ముందు ఏం చెప్పారు? తాసుపాముని తీసుకొచ్చారు అన్నారు. తాసుపాముని తీసుకొచ్చిన తర్వాత ఆ 2 గుండు తీసుకురాలేదు ఎందుకనే, ఇది 2 తీట్లతో ఇట్లా పొడిచినప్పటికి బ్లడ్ బయటకు వచ్చింది. ఆడు ఇలాగెలా చూస్తున్నాడు, బ్లడ్ అంటుకుంది. అమ్మాయి తాసుపాము కరిచింది, నేను కొద్దిసేపులో నువ్వులు కక్కుని చచ్చిపోతాను, అమ్మాయి బాబోయ్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి. నేను హాస్పిటల్ తీసుకెళ్తే కంగారు పడి వీడు భయంతో పావుగంట వచ్చినప్పటికి ఆ భయానికే చచ్చిపోయాడు. తాసుపాము లేదు, ఏం లేదు. ఎంత ఘోరం అసలు. వీడు నిజంగా ఏమనుకున్నాడు? తాసుపామే అనుకున్నాడు. నోటు మాట చెప్పినా తాసుపాము అనుకున్నాడు. అది కరిచేసిందేమో, మొత్తం బ్లడ్ వచ్చేసింది, అంటుకుంటుంది. కళ్ళు గంతలు కట్టేశారు కదా, ఈ చెయ్యి కూడా పెట్టేశారు. ఇక కరిచింది, చూసుకున్నాడు, తడితడిగా తగిలింది, మంట వస్తుంది. సూదిచ్చి పడితే మంట వస్తుంది కదా మరి. ఇక ఆ మంటకి లేదు కొడలేచి కోస్తున్నాను రా బాబు అంటే కోయించుకుంటాడు, ఎందుకంటే గంటలో ఉరిశిక్ష ఉండదు. కానీ ఇక్కడ చూడండి భయము ఎంత ప్రాణం తీసిందో. అర్థమవుతుందా? మనం జీవితం జీవించేటప్పుడు భయానికి లోపడకూడదు, అస్సలు భయపడకూడదు. అందుకనే ఇటువంటి విషయాల్లో మనం చాలా ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం జీవించాలి అనేది దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతానంటే వెళ్ళనివాడు, రానివాడు. అక్కడ నీ ప్లేస్ లేదు. నీ సమయం ఎంత ఉందో అంతవరకు. కానీ ఉన్నంత కాలం ధైర్యంగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందని చాలా ధన్యకరంగా ఉంటుంది. ధైర్యంగా జీవించేవాడు పిరికితో జీవించేవాడు ఎలా ఉంటాడు? భయంగా గడిగడిగా అన్న 100 ఏళ్ళ అవసరం అన్నట్టు ఉంటాడు. ధైర్యంగా ఉన్నవాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఈ క్షణం నాది, ఈ రోజు నాది, దేవుడు నాకు ఈ రోజు ఇచ్చాడు అని ఒక ధైర్యంతో బ్రతకాలి. ఓకే, ఈవిడ గురించి మన బ్రేక్ అయ్యి టీ తాగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాసు మనం తీసుకుందాం. ఒక 10 minutes మీరు ఏం కదలకండి, ఒక టీ తాగేసి మళ్ళీ సెక్షన్గా. ఎందుకంటే మన మైండ్ ఎక్కువసేపు ఎక్కదు. మీరు విన్నాయి కొంచెం, ఎన్ని మాటలు విన్నారు? 4 మాటలు విన్నారు. ఈ 4 మాటలు మైండ్లో పెట్టుకోండి, రాసుకోండి. ఓకే, టీ బ్రేక్. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఒకసారి